మాట్లాడు టీచర్ మాట్లాడు లోపల పిల్లలు మనం ఇప్పుడు మెంటల్ అబిలిటీ ఉంటుంది కదా, మెంటల్ అబిలిటీలో మనకు 10 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్ లో. ఆ 10 మార్క్స్ ఏమేమి వస్తాయి, ఇందులో ఎట్లా నేర్చుకోవాలనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం చేసేది హార్ట్ మ్యాన్ అవుట్ అంటే మనకు డిఫరెంట్ ఏముంటది, అందులో డిఫరెంట్ ఉన్న వాటిని మనం గుర్తించాలి. ఓకేనా? ఇవి మనం ఈజీ మనకు మార్కులు వచ్చే విధాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇవి అంటే మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఒక క్లాస్ లో నేర్చుకుంటారు. మీరు అలా చేసి కరెక్ట్ వినలేదు అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకేనా? 261 పేజ్ నెంబర్. ఫస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఫిక్షన్స్ ఇచ్చిన మనం ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తర్వాత ఎక్సర్సైజ్ కి వెళ్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్ 1 ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ 1 లో అన్నిట్లో యాంగిల్ అనేది ఉంది, అంటే కోణము. ప్రతి దాంట్లో కోణం ఉంది కానీ సి అనేది సర్కిల్, దీనికి కోణం అనేది ఉండదు కదా, యాంగిల్. కాబట్టి సి అనేది కరెక్ట్ అయితే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి, అన్ని క్లాక్ వైజ్ గా తిరిగి ఉన్నాయి. ఇందులో ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంది. అన్ని క్లాక్ వైజ్ తిరుగుతుంటే డి మాత్రం యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతుంది, అంటే రివర్స్ లో తిరుగుతున్నట్టు ఉంది. చూడండి పిక్చర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 ఉంది కదా, ఎగ్జాంపుల్ 3 లోనేమో అన్నిట్లలో 3 లైన్స్ లాగా ఉన్నాయి, కానీ మనకు బి లో మాత్రం 4 లైన్స్ వస్తాయి. అంటే 3 కరెక్ట్ అవుతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. ఇందాక మీకు చెప్పిన అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1 కి వచ్చినాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1 లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ దానికి ఏది కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటది చూడండి, చెప్పండి. కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అన్నిట్లో యాంగిల్ అనేది ఉంది, కానీ సి కి మాత్రమే యాంగిల్ లేదు, సర్కిల్ కదా. అన్నిట్లలో కోణాలు ఉన్నాయి చూడండి, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే. సెకండ్ చూడండి, సెకండ్ ఏది కరెక్ట్ అయితే చూడండి. థర్డ్ చూడండి, థర్డ్ కి ఏది ఆన్సర్ అవుతుంది? ఎదురుగా సర్కిల్ ఉంటే దానికి ఎదురుగా ఓకేనా? కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మంచిగా గ్యాప్లు చూసుకోవాలి, మనం ప్రతిదీ కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి. తొందరపడి మనము పి గాని ఏదైనా పెట్టినాం అనుకో తప్పైతుంది. ఓకేనా? మాత్రము చుట్టు గుర్తు లాగా ఉన్నాయి, కాకపోతే మాత్రము ప్లస్ సింబల్ లాగా మనకు. నెక్స్ట్ చూడండి, వీటన్నిటికీ 3 లైన్స్ ఉన్నాయి, బట్ 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు చెప్పారు అనుకో, వచ్చిన వాళ్ళు సైలెంట్ ఉంటారు కదా.
చెప్పి ఆగండి. ఒకసారి చెప్పి ఆగండి. ఇప్పుడు వీటికి షేడ్ అనేది మనకు పట్టించాలి కానీ ఈకి మాత్రం పర్లేదు చూడండి. కాబట్టి ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 7 చూడండి. ఇప్పుడు మనకు ఇందులో కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయకుండా మీరు ఆన్సర్ చూసి చెప్పారు అనుకో తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఈ అన్నిటికీ యారో బాక్స్ ఉంటాయి కదా, కోణాలు అనేది పెద్దగా ఉండి చిన్నగా ఉన్నాయి కానీ ఈకి మాత్రము అన్ని సమానంగా అంటే కింద రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. లోపల పిక్చర్స్ ఏమో 3 ఉన్నాయి కదా, ఏల పైననేమో 6 ఉన్నాయి అంటే దాని డబల్ ఉన్నాయి. నెక్స్ట్ కీల కూడా ఒక 1 ఉంటే పైననేమో 2 ఉన్నాయి. నెక్స్ట్ సి చూడండి. కానీ డీకి మాత్రం ఇవి 3 ఉంటే ఇవి ఓన్లీ 5 ఉన్నాయి. అవునా? సి కూడా చూడండి, బయట 2 ఉంటే లోపల 4 ఉన్నాయి కానీ డీకి మాత్రము లోపల 3 ఉంటే బయట 5 ఉన్నాయి కాబట్టి డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ కి ఆపోజిట్ మార్క్ ఉంది అంటే దానికి వ్యతిరేక దిశలో ఉంది కానీ డి కి సర్కిల్ ఎక్కడ ఉందో యారో గుర్తు కూడా అంటే బాణం గుర్తు కూడా దాని దిక్కే ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇగో మనకు ఏలో కూడా ఆఫ్ ఉంది, బిలో ఆఫ్ ఉంది, డిలో ఆఫ్ ఉంది అంటే మనకు షేడ్ చేసినట్టు ఉంది కానీ ఓకేనా? 11 చూడండి, ఇదిగో లోపల పిల్లలు కరెక్ట్ అర్థమైంది. ఓకేనా? కానీ మీరే ఊరి కంటిన్యూ చెప్పడం వల్ల వేరే వాళ్ళకి అర్థం కాకుండా ఉంటది. నెక్స్ట్ 12 చూడండి. 12 అనేది దీనిలో అనేది కొంచెం ఎక్కువ అయ్యింది చూడండి మనకు కరెక్ట్ ఆన్సర్. చూడండి 30 ఏమో మనకు ఫస్ట్ ఫిగర్ చూడండి, లోపల అనేది మనకు స్క్వేర్ అనేది మనకు దీనికి అంటే బయట ఉన్న దానికి ఆపోజిట్ ఉంది. దాని మీద ఎట్లా ఉందో ఇది కూడా సేమ్ అట్లనే కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లోపల మనకు స్క్వేర్ ఉంది కదా చతుర్భుజం, ఈ చతుర్భుజం చూసుకుంటే చతురస్రము లోపల అన్ని సేమ్ ఉన్నాయి కానీ సికి మాత్రం వేరే ఉంది స్క్వేర్ కాబట్టి ఇది సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే మేడం. మనకు అడ్డంగా ఉన్నాయి
ఉన్నాయి కాబట్టి సర్కిల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కూడా అన్ని మనకు యాంగిల్ అంటే కోణాలు ఉన్నాయి. ఫస్ట్ దానికి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17 చూడండి. 17 కదా, ఇవి ఏడే ఖండించుకోలేదు, అన్ని సెపరేట్ ఉన్నాయి. కానీ డి లో మాత్రం అట్లా కాకుండా రెండు ఖండించుకున్నాయి కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే చూడండి, మనకి అన్ని మనకు ఒకటే లైన్ ఉంది, బట్ బికి మాత్రం బి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 19th చూడండి. 19th లో ట్రయాంగిల్, అన్నిట్లో మనకు ట్రయాంగిల్ ఏముంది కదా, త్రిభుజము ఏలో ఉంది, బిలో ఉంది, ఈడ బిలో కూడా పెద్దగా ఉంది. కానీ మనకు బిలో లేదు కదా, అన్నిట్లలో త్రిభుజం ఉంది కానీ బిలో లేదు కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. ఓకేనా? త్రిభుజాలు అన్నిట్లలో ఉంది, బిలో మాత్రం లేదు కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20 చూడండి. 20 లో మనకు ఇవి లైన్స్ అనేది అన్ని వై షేప్ లో ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకేనా? నెక్స్ట్ మనము సిమిలారిటీ గురించి చూద్దాం. అంటే సిమిలారిటీ అంటే మనకు ఫిక్చర్ ముందర ఒకటి ఇస్తారు, సేమ్ అలాంటి ఫిక్చర్ ఏడ ఉందో దాన్ని ఏమంటే సిమిలారిటీ అంటాము. ఓకేనా? గుర్తించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక మనిషి తల బొమ్మ ఇచ్చింది కదా, సేమ్ ఇందులో ఏడు చూడండి, ఏ ఉంది రెండు తెరుచుకుంటుంది అని ఒకటి మూసుకుంది కాబట్టి మనకు డి అనేది కాదు. నెక్స్ట్ బి చూద్దాం. బి కూడా కొంచెం సేమ్ ఉంది కానీ ఆయన మూతి అనేది ఇటు సైడ్ అంటే కిందికి ఉంది, ఇదేం పైకి ఉంది కాబట్టి మనకు సి కూడా కాదు. ఈ చూడండి, డి లో డిఫరెంట్ ఏముంది, మొత్తం సేమ్ గానీ కంట్లో మనకు చూసే విధానం ఇదేం ఉంది. అవి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఆలోచించి చెప్పండి. ఊగిరి మేడం ఫస్ట్ ఏ చూద్దాం. అన్ని సేమ్ ఉన్నాయి కానీ గీతలు అనేవి మాత్రం కాదు. నెక్స్ట్ బి చూడండి. ఈ సేమ్ ఉంది కానీ యారో బాక్స్ ఉంది కదా, ఈ యారో సర్కిల్ అంటే మనకు మధ్యలో సర్కిల్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అనేది ఈ లోపల గీతలు అనేది బయటికి రాలేదు, అంటే ఒకటే సర్కిల్ ఉన్నాయి. నెక్స్ట్ సర్కిల్ పోలే కాబట్టి ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? ఓవెల్ లాగా ఉన్న వాటికి గీతలు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ చూద్దాం. ఏ చూస్తే ఇక్కడ సేమ్ ఉన్నాయి కానీ ఈడ గీతలు అనేది ఈడ మనకు ఒకటి కట్ అయ్యింది పైన, ఈడ ఇంకోటి ఈడ కూడా కట్ అయింది కాబట్టి అన్ని కాదు. నెక్స్ట్ బి చూడండి.
ఈడ రెండు గీతలు కట్ చేసినావు అంటే ఇటు సైడ్ లాస్ట్ అటు సైడ్ లాస్ట్ కింద ఇది ఉంది కదా ఈడ కాకుంటే ఈడ రెండు ఒకటే దగ్గర కట్ చేసిన కాబట్టి బి కూడా కాదు. నెక్స్ట్ చూడండి ఈ అనేది మనకి కాబట్టి ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఓకేనా మీరు చెప్పకండి ఆన్సర్ చూసి కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏ ఫిక్చర్ ఏడవుతుందని మనం చూడాలి. ఫస్ట్ చూడండి ఏ అనేది ఎందుకు కాదు, మనం ఏ ఎందుకు కాదు అనుకుంటారు, ఎందుకు ఏ కూడా కాదు ఎందుకంటే ఏ ఎందుకు కాదంటే మనకు ఈడ ఉంది కదా ఈడ ఇది లేదు ఇట్లా ఒక గీత లేదు కాబట్టి ఏ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ బి చూద్దాం, ఆనుకోనుంది కానీ ఇక్కడ ఆనుకోలేదు కాబట్టి బి కూడా కాదు. నెక్స్ట్ బి చూద్దాం, బికి ఏ డిఫరెంట్ ఉంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పిక్చర్ చూడండి, మనకి ఈడ బ్లాక్ ఉంది కానీ ఈడ మనకు అంటే చేసింది కాబట్టి మనకు ఏ కూడా కాదు, ఏడ ఏ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మేడం ఫస్ట్ పిక్చర్ లో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఎయిత్ది ఇలాంటి పిక్చర్ ఇక్కడ చూడాలి. మనకు ఏ ఎందుకు కాదు, ఇంకా ఇక్కడ సేమ్ ఉంది అంటే ఇది సేమ్ ఉంది కాకపోతే ఇక్కడ సర్కిల్ అనేది ఈడేమో బీచ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది బి అనేది కూడా కాదు ఎందుకంటే ఈడ మనకు బ్లాక్ ఇచ్చారు నెక్స్ట్ ఇందులో లేదు కాబట్టి ఏ అనేది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూద్దాం, ఇంకే మీరు సి అంటే కానీ ఇంకో ఇది కిందికి ఉంది బట్ ఇడ మీదికి ఉంది కాబట్టి సి కూడా కాదు, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఓకే మేడం. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, మనకు ఇదిగో సేమ్ ఇలాంటి పిక్చరే ఉండాలి. ఈడ మనకు రెండు లైన్స్ ఉంటే ఈడనేమో 3 ఇచ్చిన కాబట్టి ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ అనేది కాదు. నెక్స్ట్ కానీ ఈట ఈ సేమ్ ఈ నేమ్ ఇట్లా ఇచ్చినవి కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకు ఎందుకు డి కాదనుకుంటారు, ఎందుకు డి కాదు, డి అయ్యే అవకాశం కూడా ఉంది కదా. ఆన్సర్ చెప్పడం కాదు, మనం ఈడ గ్యాప్ చూడు, ఈడ గ్యాప్ అనేది తక్కువ ఉంది, ఈడ కూడా తక్కువ ఉంది కానీ ఈడ ఎక్కువ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కాదు, బి అనేది కరెక్ట్ ఆన్సర్. మనం అబ్జర్వ్ చెయ్యాలి, తొందరపడి బి మేడం అదే చెప్పొద్దు. ఓకేనా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫిఫ్త్ చూడండి, ఫిఫ్త్ ఎలాంటి ఉందో మనం చూడాలి. ఫస్ట్ మనం బి చూసుకుంటే పోదాం, సర్కిల్ ఉంది ఈడ కూడా అంటే ఇది మెరుపులాగా ఉంది కదా, ఇది కూడా సేమ్ ఉంది కానీ ఇది ఈడు వరకు వచ్చింది, ఇంతవరకు రావాలి, దూరం రావాలి కాబట్టి బి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు, డి అయ్యే అవకాశం ఉంది మనకు, డి అయ్యే అవకాశం డి ఎందుకు కాదు, ఎందుకంటే ఇది ఇక్కడ సర్కిల్ కానుకున్నది, అబ్జర్వ్ చేసిరా కాబట్టి ఇది కాదు మనకు, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో సేమ్ దాన్ని తొందరపడి పెట్టినాం అనుకో ఎగ్జామ్ లో తప్పుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చూసి ఆలోచించి పెట్టండి. ఓకేనా నెక్స్ట్ సిక్స్ చూడండి, సేమ్ ఇలాంటి పిక్చర్ ఏదో చూడాలి. ఇప్పుడు మనం బి చూద్దాం, అంటే ఈ నేమ్ లాస్ట్
అనేది కాదు అసలు ఇచ్చిండు ఇడే బాణం గుర్తు చూడండి మనకి ఇచ్చిండు కాబట్టి దీనిలో ఏది ఉందో ఇల్లాది చూడాలి ఫస్ట్ దీనిలో ఇలా ఏది చూడాలి ఫస్ట్ మేడం చెప్పేది గమనించి మేడం స్టక్ అయింది సాయంత్రం 5:30 ఇస్తారు వస్తలేదు మేడం మేడం వస్తలేదు మేడం మేడం వస్తలేదు మేడం మేడం వస్తలేదు మేడం ఒక నిమిషం ఆగండి నువ్వు వస్తలేదు మేడం అని చెప్పు వస్తలేదని మేడం మీరు అనిపిస్తలేదు ఇప్పుడు కనిపిస్తుందా కనిపిస్తలే మేడం నువ్వు ఒక నిమిషం ఆగండి వస్తుంది ఇప్పుడు కనిపిస్తుందా కనిపిస్తలేదు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా అక్షయ్ కూడా ఓకే ఇప్పుడు 7th చూడండి ఓకేనా పిల్లలు త్రిభుజం అనేది ఇక్కడ చిన్నగా ఉంది కానీ మనకు ఇక్కడ ఏలో లేదు కాబట్టి ఏ అనేది రాంగ్ ఆన్సర్ మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది చూడండి 8th చూడండి మనకు పిల్లలు ఇక్కడ సేమ్ ఉన్నాయి కదా అంటే మనకు లోపల అనేది
ఏవైతే సేమ్ అంటే ముందు కొట్టేసుకుంటా పోదాము. మనకు సి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇవన్నీ అంటే లోపల సర్కిల్ చూసుకుంటే అన్ని సేమ్ ఉన్నాయి, తీసుకోవాలి. ఓకేనా? ఓవెల్ చూడండి, ఓవెల్ అనేది అన్ని సేమ్ ఉన్నాయి. సర్కిల్ లో ఇటు సైడ్ ఆపోజిట్ ఉన్నాయి. ఫస్ట్ లోపల ఉంది, తర్వాత బయట ఉంది. ఓకే, ఇది సేమ్ ఉంది. నెక్స్ట్ ఇది సేమ్ ఉంది, ఇది వేరే ఉంది. కాబట్టి మనకు డి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనం చూసుకుంటే అంటే ఈ రెండు లోపలికి ఉన్నాయి కాబట్టి కాదు. నెక్స్ట్ చూద్దాం. మీరు ఆన్సర్ చూస్తే చూడకుంటే చెప్పండి. ఓకేనా? ఆన్సర్ చూసి పి అది అని చెప్పకండి. ఓకేనా? అర్థం చేసుకోండి. ఆన్సర్ చూసి ఏ బి అని చెప్పిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల వేరే వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి చూసుకోండి. నైన్త్ పిక్చర్ ఉంది కదా, సేమ్ ఇలాంటి పిక్చర్ మనకు ఏ లో ఉందో, బి లో ఉందో, సి లో ఉందో చూద్దాం. ఫస్ట్ లోపల చూడండి. లోపల మనకు ఇది పూరెక్క ఉంది కదా, సేమ్ అలాంటిది ఏడ ఉందో చూడాలి. అంటే ఇది బి అనేది పైన ఫుల్ అయింది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. సి లో కూడా అంటే మనకు అక్కడ ఖాళీగా ఉంది, ఇడ డి లెస్ నిండింది కాబట్టి బి అనేది కాదు. ఇట్లా మనం సేమ్ ఉన్నవి ఏది ఉన్నాయి, ఏది ఇట్లా క్యాన్సిల్ చేసి కూడా పోయినాము అనుకో, ఎగ్జామ్ లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏసీని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కావచ్చు కదా, ఎందుకు ఏ అంటారు అని ఎట్లా అంటారు? సి కావచ్చు కదా, మేడం ఏలో ఏమో మిడిల్ లైన్ చిన్నగుంది మేడం. అది కాదు రీజన్. చూడండి, ఇంకో పైన కింద మనకు 3 లైన్స్ ఉన్నాయి. సిలో మాత్రము ఒక లైన్ ఎక్స్ట్రా ఉంది, 4 లైన్స్ ఉన్నాయి. అనేది కాదు, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మనము ఏంటంటే చూసి చెప్తున్నాము ఎన్నికల ఆన్సర్స్ ఉన్నాయి, కానీ మనం ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఎన్నికల ఆన్సర్ చూసి చెప్పడం కాదు, అబ్జర్వ్ చేయండి. లోపల ఇది కింద గీత ఉంది కదా, మనకు ఈడనేమో వేరే కాదు. అంటే ఇటు సైడ్ నుంచి ఏ అనేది కాదు, బి కూడా కాదు. బి ఎందుకంటే కింద కాబట్టి ఇటు సైడ్ ఇటు నుంచి వచ్చింది కాబట్టి బి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. పైన వచ్చింది కాబట్టి సి కూడా కాదు. నెక్స్ట్ 11th చూడండి. ఇప్పుడు 11th చెప్పండి. ఆన్సర్ చూడకుండా ఎనికిల ఆన్సర్ చూడకుండా మీరు అర్థం చేసుకొని చెప్పండి పిల్లలు. ఈ గీతలు కాదు మేడం, సి మేడం ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 12th చూడండి. 12th ఏదైతే ఆన్సర్ అనుకుంటారు. ఇప్పుడు సేమ్ ఇలాంటి పిక్చర్ ఇంట్లో ఉంది చూడాలి. ఈడ మనకు ఈ భుజంలో ఏమో అడ్డంగా ఉన్నది, అంటే స్క్వేర్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనకు సిలో అంటే ఇందులో ఏమో 2 ఉంటే మధ్యలో ఇందులో 3 ఉన్నాయి కాబట్టి బి అనేది ఆన్సర్ కాదు. మనకు ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ లో ఈ గీతలు చూసుకుంటే తక్కువ ఉన్నాయి, సి లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి సి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఏ అవకాశం ఉంటది. అలాంటప్పుడు లోపల గీతలు ఉన్నాయి కదా, లోపల లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ మనం కౌంట్ చేసుకోవాలి. చూడండి 1 2 3 4 5 ఏదంటే ఈ ఆన్సర్. ఫస్ట్ మనం డి చూద్దాం. 1 2 3 4 అంటే మనకు డి లో 4 లైన్స్ ఉన్నాయి కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏ లో కౌంట్ చేసుకున్నాం
3 4 కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే మీరు మేడం. తొందరపడి పెట్టకండి, ప్రతి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అందులో ఏ లైన్ ఇట్లా ఉంది, మనకు చిన్న కూడా మిస్టేక్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చూసి పెట్టండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 13th దానిలాగా చూడాలి. ఇప్పుడు చూడండి, మనకు ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇక్కడ రెక్టాంగిల్ లాగా ఉంది, కానీ ఇక్కడ రెక్టాంగిల్ లాగా కాకుండా వేరే లాగా ఉంది కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ బి అయ్యే కాబట్టి బి తర్వాత చూద్దాం. అంటే వేరే కూడా చూడండి, ఈ రెండు మధ్యలో గ్యాప్ ఉంటే ఇటు సైడ్ ఏమో రెండు అట్లా కాకుండా బయట సైడ్ షెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఏమో లోపల ఉన్నాయి కాబట్టి ఇది బి సి కూడా నెక్స్ట్ 14th చూడండి, 14th మనకు పిక్చర్ చూసుకుంటూ పోదాం. ఫస్ట్ లోపల త్రిభుజాలు ఉన్నాయి కదా, ఇవి అన్నిట్లలో ఫస్ట్ ఏ చూద్దాం. ఏలో సేమ్ ఉంది, నెక్స్ట్ సి లో ఉంది, డి మాత్రము వేరే ఉంది కాబట్టి డి కాదు. నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ కూడా కాదు, ఎందుకంటే పైకి ఉంటే అలాంటప్పుడు కింద చూద్దాం. ఈ సర్కిల్ అనేది గ్యాప్ లేకుండా ఉంది కాబట్టి బి అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 15 చూడండి, 15 లో మనకు ఈ త్రిభుజాలు ఉన్నాయి కదా, ట్రయాంగిల్ అనేవి పై నుంచి ఏమో కిందికి మళ్ళీ ఉన్నాయి, కింది నుంచి పైకి కాబట్టి అట్లా ఏమి ఫస్ట్ లైన్ చూసుకుందాం. ఇక్కడ ఉన్న లైన్ కదా, ఈ లైన్ ఏ దేనికి ఉంది, ఏ ఈ లైన్ ఎక్స్ట్రా ఉంది బి కాదు. నెక్స్ట్ సి డి చూడండి, ఇట్లా నిలువు లేకుండా అడ్డం ఉంది కాబట్టి డి కూడా కాదు. నెక్స్ట్ ఏ కానీ సి కానీ ఏ అవకాశం ఉంది, కానీ కింద త్రిభుజాలు చూడండి, కింద త్రిభుజాలు కిందికి మళ్ళీ ఉన్నాయి కాబట్టి ఇది కాదు ఆన్సర్, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 16 చూడండి, 16 సేమ్ ఇలాంటి పిక్చర్ ఏదో ఉందో చూడాలి. మనకు ఏ అనేది కాదు, ఎందుకంటే ఓన్లీ లైన్స్ ఉంటాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సి అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు మనకు బి గాని డి గాని అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాకపోతే పైన లైన్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకు లోపల లైన్స్ కౌంట్ చేయడం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి పై లైన్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, ఆ 5 ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. మనం డి లో చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 అంటే ఇది ఎక్కువ ఉన్నాయి కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు బి చూద్దాము, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి బి అనేది ఓకేనా? చూడండి 17 ఇప్పుడు సేమ్ ఇలాంటి చేయడం మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చూద్దాము, పైన సర్కిల్ అనేది ఫుల్ అయింది కానీ ఇంకో మనకు త్రిభుజం అనేది ఖాళీ కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ బి చూడండి, బి లో ఇక్కడ లైన్స్ మనకు లేవు కానీ ఇక్కడ లైన్స్ ఉన్నాయి కాబట్టి బి అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ డి ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇక్కడ లైన్స్ లేవు, ఇక్కడ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. బి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా?
నేను కూడా చెప్తా. నెక్స్ట్ ఇప్పుడు 18th చూడండి. 18th లో మనము ఫస్ట్ ఇప్పుడు మనము ఏ చూద్దాము. ఏ అనేది కింద పైన సర్కిల్ సేమ్ ఉన్నాయి, కాకపోతే ఈ పైన ఉన్న సర్కిల్స్ కాలే కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకు బి అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే పైన కింద సర్కిల్స్ ఎదురుగా ఉన్నాయి కాబట్టి ఇది క్రాస్ ఉంది కాబట్టి మనకు బి కూడా కాదు. ఇప్పుడు సి గాని డి గాని అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం రెండింటిని అబ్జర్వ్ చేయాలి. పైన సర్కిల్ చూడండి ఈ అనేది కాదు, ఎందుకంటే ఇవి రెండు ఎదురుగా అంటే ఇది కాదు, ఇది అయింది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 19th ఆన్సర్ చెప్పండి. 19th అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి చెప్పండి. ఎందుకైతే చెప్తారు కదా, రీజన్ కూడా చెప్పండి. ఇప్పుడు అది ఎట్లా ఆన్సర్ అవుతుందో కూడా చెప్పండి. బిలో లేదు కాబట్టి బి అనేది మనకు కాదు. చూద్దాం. ఈ సి చూడండి, ఇది ఇటు సైడ్ ఉంటే త్రిభుజం అనేది ఇటు సైడ్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ డి కూడా కాదు, డి ఎందుకంటే ఇవి పెద్దగా ఉంటే ఈయనేమో చిన్నగా ఉంది కాబట్టి డి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకు ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మేడం వస్తలేదు మేడం, వస్తలేదు మేడం, అందరికీ అనిపిస్తలేదా? వస్తలేదు మేడం, ఇస్తుంది కానీ వస్తలేదు మేడం. ఒకరికైనా అవుతుందా? స్క్రీన్ కనిపిస్తలేదా మీకు? సేమ్ ఏడుందో చూసుకోవాలి. అంటే సర్కిల్ ఏమో మొత్తము ఫుల్ గా అంటే బ్లాక్ ఉంది, మనకు సర్కిల్ ఏది ఫస్ట్ బి లో సి లో ఉంది కాబట్టి బి లే కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కాదు. మళ్ళీ ఇది డి కూడా కాదు, ఎందుకంటే సర్కిల్ ఇటు సైడ్ ఫుల్ అయింది కానీ ఇందులో అనేది ఇటు సైడ్ వచ్చింది కాబట్టి డి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. డి గాని సి గాని అలాంటప్పుడు బీనే చూసుకోవాలి. ఈడ లైన్ ఇటు సైడ్ ఉంది కానీ ఈడ లైన్ అనేది ఇవ్వలేదు కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకు ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా పిల్లలు? అంటే మనం లైన్స్ కూడా చూసుకోవాలి. మనము ఇన్కంప్లీట్ పిక్చర్ అని ఓకేనా? పిక్చర్ ఇస్తాడు, ఆ పిక్చర్ లో మనకు ఈ భాగం ఉంది కదా, ఈ భాగం ఇవ్వకుండా ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఆ కంప్లీట్ చేసే భాగం మనం చెయ్యాలి. ఓకేనా? మనం అన్ని క్లాస్ సేమ్ ఉంది, ఇలాంటిది ఈడ ఉంది కాబట్టి అంటే మనం ఫస్ట్ ఇలాంటివి చూసుకోవాలి. అంటే ముందు ఇవి ఇలాంటి వేయడం చూస్తాం. నెక్స్ట్ దీనికి పక్కన ఆన్సర్ ఇలాంటిది ఈడ ఉంటది కాబట్టి ఇది ఇన్కంప్లీటెడ్. ఇట్లా అంటే ఈ భాగంలో ఏది వస్తుంది అనేది అది ఇచ్చిండ్రు. ఏ పిల్లలు వినాలి చూడండి. ఈడ ఉండే వచ్చే భాగము ఈడ నెక్స్ట్ ఈడ సేమ్ ఇలాంటి భాగం అంటే ఈడ పైన ఏ భాగం ఉందో సేమ్ అలాంటిది ఈడ రావాలి కాబట్టి అది ఇది అవుతుంది. నెక్స్ట్ 7th చూడండి, ఈడ ఇలాంటి భాగం ఏడొస్తుందంటే ఇది వస్తుంది. కంప్లీట్ చేయండి ఇది. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పిక్చర్
వినిపించిందా పిల్లలు? వన్ చూద్దాం. ఈ వన్ ఈడ ఉండే గ్యాప్ ఉంది కదా, ఇలాంటిది ఏడ ఉందో చూడండి. ఈడ అంటే ఈడ వచ్చే భాగము ఇందులో ఏనా, బీనా, సీనా, డీనా? ఒకసారి చూడండి. అంటే ఈడ మనకు ఈడ కాలిగిచ్చిండు, మనం దీన్ని ఫుల్ చేయాలి. ఇలాంటి ఈడ వచ్చే భాగం ఏముంటది? ఏ ఉంటదా, బి ఉంటదా, సి ఉంటదా, డి ఉంటదా? చూడబోదాం. అంటే ఫస్ట్ ఈడ మనకు త్రిభుజం అనేది ఈడ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కాబట్టి చూడాలి. తర్వాత ఇది చూడండి, ఇది మనకు త్రిభుజం మీద పెద్ద చూద్దాము. ఈ నుంచి ఇట్లా వస్తాయి కాబట్టి ఇది లేదు కాబట్టి సి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనము చూడండి డి అయ్యే అవకాశం ఉంటుంది, డి అయ్యే అవకాశం ఉంటుంది, ఏ కూడా మాత్రం కాదు. ఎందుకంటే మనకు ఈ నుంచి ఇట్లా ఒకటి చతురస్రం అనేది ఉంది కాబట్టి ఈడ లేదు కాబట్టి ఇది ఏ కూడా కాదు. నెక్స్ట్ ఇప్పుడు డి గాని అయ్యే అవకాశం ఉంటది. ఈ రెండింటిని మనము క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు డి అవుతుందా, డి అవుతుందా? అంటారు ఇదిగో చూడండి, ఈడ మనకు రెండు త్రిభుజాలు లాగా ఉన్నాయి కానీ ఈడ ఒకటే ఉంది కాబట్టి ఇలాంటిది ఏడ వస్తుంది అంటే డి కి వస్తుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సెకండ్ చెప్పండి. ఇక్కడ 1 లైన్ ఉంది, ఫస్ట్ దానికి ఆరో మార్క్ కిందికి ఉంది. నెక్స్ట్ 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ని వస్తాయి? 4 కంటే ఎక్కువ రావాలి కానీ తక్కువ రావద్దు. ఈడ ఫస్ట్ దానికి మనకు 3 ఉన్నాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఈడ కూడా 3 ఉంది కాబట్టి ఇది కాదు. డికి 1 ఉంది కాబట్టి ఇది కాదు. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇట్లా సర్కిల్ గీయడానికి ఒక సర్కిల్ రావాలి మనకు. ఈ సర్కిల్ షేప్ ఇట్లా రావాలి, ఇటు సైడ్ రావాలి. సైడ్ వచ్చేది ఏముంది మనకు? సి అనేది కాదు, ఎందుకంటే ఇటు సైడ్ పోయింది కాబట్టి సి అనేది కాదు. సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లోపల సర్కిల్ చూసుకుందాము. ఈడ చూడండి, పైన ఈడ మీదికి వచ్చింది కాబట్టి ఈడ కిందికి ఉంది కాబట్టి మీదికి రావాలి. అంటే ఇప్పుడు దీనికి ఇది అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఏ అయ్యే అవకాశం ఉంటుంది, డి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనం పిక్చర్ చూసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఏదో ఒకటి తొందరపడి పెట్టొద్దు. ఇక్కడ పైన నక్షత్ర ఆకారంలో ఉంటే ఇంద మాత్రం వేరే ఉంది చూడండి. ఇది సేపు ఏడ ఉందో చూసుకొని పెట్టాలి కాబట్టి ఇక్కడ నక్షత్రం ఉంది కాబట్టి ఇది ఈడ ఉంది కాబట్టి ఇది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ మనకు ఈ సేపు లో రావాలి కాబట్టి అది డి లో ఉంది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ చూడండి, సర్కిల్ అనేవి ఉన్నాయి. అంటే ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి కదా, ఈడ కూడా 3 ఇచ్చారు. నెక్స్ట్ అంటే మనకు ఈడ త్రిభుజాలు ఉన్నాయి. త్రిభుజాలు ఉండి అంటే బయటి దానికి ఫుల్ అయి ఉంది, అట్లా ఏది ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనకు సర్కిల్ అనేది ఇది ఉంది కాబట్టి ఇది మనకు బి అయ్యే అవకాశం ఉండదు, ఏ కూడా అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ బయట ఉంది, ఇది మిడిల్ లో ఉంది కాబట్టి మనకి ఇది కాదు. నెక్స్ట్ సి కానీ డి కానీ అయ్యే అవకాశం ఉంటది కానీ ఇవి కూడా చూసుకోవాలి. ఇవి పైకి మళ్ళీ ఉన్నాయి, త్రిభుజాలు అనేది పైకి ఉంది, డి అనేది కిందికి మళ్ళీ ఉంది కదా కాబట్టి డి కూడా ఆన్సర్ కాదు. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే మనము అంటే ఈ రెండు స్టేట్స్ ఉన్నాయి కదా తొందరపాట్ల పడి మనం రాంగ్ పెట్టద్దు. ఓకేనా? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అంటే త్రిభుజాలు పైకి మళ్ళీ ఉన్నాయి కాబట్టి పిక్చర్స్ లో ఇది అదే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ దానికి ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బాణం గుర్తు పై దానికి ఈడ కింది దానికి ఉంది కదా. నెక్స్ట్ ఇలాంటిదే ఈడ రావాలి. ఓకేనా? అది ఏడవది చూసుకోవాలి. మనకు ఇది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఈడ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈడ ఉంది. ఈడ మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 అంటే 5 లైన్స్ ఉండాలి. ఇందులో 3 ఉన్నాయి కాబట్టి ఇది కాదు, సి కూడా కాదు.
నెక్స్ట్ బి గాని డి గాని అయ్యే అవకాశం ఉంటది. ఇక్కడ చూడండి కలుపుంది కాబట్టి బి కూడా కాదు, ఎందుకంటే ఈ లైన్ కు ఇది క్రాస్ అనేది ఈ ఫస్ట్ దానికి రావాలి, కానీ ఇది దాని తర్వాత వచ్చింది కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ కాదు. బి అనేది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. సిక్స్ ఏది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటది? ఇది చూడండి, ఈగో ఈడ ఎట్లా ఉందో దీనికి ఆపోజిట్ గా ఈడ ఇచ్చిండు. ఓకేనా, ఇలాంటిది మనకు అది ఈడ వచ్చే రావాలి. అలాంటి ఫిక్స్ ఏడ ఉందో మనం ఇందులో అబ్జర్వ్ చేయండి. ఓకేనా పిల్లలు? అవకాశం ఉంటది ఇందులో. ఇది కాదు, ఎందుకంటే ఇది ఇటు సైడ్ మళ్ళీ కాబట్టి ఇది పైకి మళ్ళాలి. అంటే ఇది ఇటు సైడ్ మళ్ళీ కాబట్టి దీనికి ఇటు సైడ్ మళ్ళీ కాబట్టి ఇది అవుతుంది. ఇది కిందికి మళ్ళీ మనకు మీదికి మళ్ళీ ఉండేది కావాలి. ఇది కాదు, మనకు డి కూడా కాదు, ఎందుకంటే లోపల అనేది త్రిభుజం ఫుల్ అయి ఉండాలి కాబట్టి ఇందులో లేదు కాబట్టి డి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు ఏ గాని సైడ్ అంటే గీతాలు ఉన్నాయి కదా, ఇవి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇటు సైడ్ వస్తే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, డి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. చూడండి పిల్లలు, 7th చూడండి. 7th దాంట్లో రావాలి. కూడా కొంచెం ఇదే మొత్తం ఫుల్ అయి ఉండాలి. ఇలాంటివి ఏడ ఉందో మనకు మీకు ఏదైనా అర్థం కాలేదనుకో, ఇలాంటివి పెన్సిల్ తీసుకొని గీసుకొని చూడండి. ఒకసారి చూస్తే తొందరగా అర్థమవుతుంది. అంటే ఇట్లా ఈ షేప్ లో రావాలి. ఈ షేప్ లో ఏది ఉంది మనకు? ఏలో లేదు. ఇప్పుడు టీ గాని అయ్యే అవకాశం ఉంటది, కానీ ఈడ మనకు ఈడ ఫుల్ అయ్యి అంటే ఇటు సైడ్ లాస్ట్ చూద్దాం. ఇటు సైడ్ లాస్ట్ చూస్తే ఈడ లాస్ట్ వరకు కోర్నర్ కాన్సెప్ట్ కాబట్టి ఈడ లాస్ట్ లేకుండా మధ్యలో ఉంది కాబట్టి ఆన్సర్ కాదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సేమ్ ఇలాంటి పిక్చర్ మనకి ఈడ కనిపించాలి. ఏడ ఉంది చూడండి, ఇది అంటే ఈడ సేమ్ ఎట్లా ఉందో ఈడ అటు సైడ్ అట్నే ఉంది. ఇలాంటి పిక్చర్ ఇక్కడ ఉండాలి. ఓకేనా? పైన ఇటు సైడ్ పైన ఏముందో వస్తుంది. తర్వాత ఈ నుంచి ఇట్లా క్రాస్ లైన్ ఒకటి వస్తుంది, ఈడ త్రిభుజం లాగా ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇలాంటిది ఏడ చూసుకుందాం. ఇది చూడండి, ఇంకో సి అయ్యే అవకాశం ఉంటది, డి ఎలాగో కాదు ఎందుకంటే అది వేరే ఉంది. నెక్స్ట్ బి కూడా అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ మధ్యలో క్రాస్ లైన్ వస్తుంది కాబట్టి బి కాదు, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పిల్లలు మీరు చేతులు రాసుకొని ఆట పెట్టడం కాదు, ఫస్ట్ కరెక్ట్ ఇక్కడ వినండి. ముందల పెట్టుకొని మీరు ఆట పెడితే ఎట్లా? క్లాస్ వినాలి. అర్థం కాకపోతే అడగండి. ఈ ఫిక్చర్ అర్థం కాలే మళ్ళీ చెప్పండి అని అడగండి. ఓకేనా? కానీ మీరు ఆట పెట్టిరనుకో మీకు అర్థం కాదు. చూడండి, నెక్స్ట్ పిక్చర్ కి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఖాళీగా ఉండే బ్రాకెట్ లో ఒక్కొక్కటి. ఫస్ట్ ఈ సర్కిల్ చూద్దాం. సర్కిల్ చూస్తే ఇక్కడ 2 గీతలు ఉన్నాయి, ఏకి మాత్రము ఇంకోటి ఇట్లా రాలేదు కాబట్టి ఏ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బి అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇది వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఇది తర్వాత చూద్దాం. నెక్స్ట్ సి చూడండి, సి అనేది మనకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కాకపోతే ఇక్కడ లైన్స్. ఓకే, బి అనేది ఇక్కడ గీతలు అనేది మనకి ఇక్కడ లేవు కదా, ఇది వచ్చింది కాబట్టి బి కూడా కాదు. నెక్స్ట్ డి కానీ డి కానీ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండిట్లలో ఏదైతే చెప్పండి, డి అవుతుందా డి అవుతుందా అంటారు? డి ఎందుకు కాదు? డి ఎందుకు కాదు చెప్పండి.
ఎందుకు ఎందుకు సి అనేది కరెక్ట్ ఆన్సర్, డి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 10th పిక్చర్. ఇప్పుడు 10th దానికి ఏదో అవకాశం ఉంది. ఇప్పుడు మనకు రావాలి, గీతలు కూడా పైన ఉండాలి. పైన గీతలు ఉండేదాన్ని ఏ అనేది లేవు కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది చూడండి, మనకు ఇది డి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, సి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ గీతల్లాగా లేదు కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th చూడండి, ఒకసారి 11th కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఏమో ఉంచే అవకాశం ఉంటది. మనకు ఖాళీగా ఉంది, మన సర్కిల్ లాగా గీసుకుంటే ఇట్లా వస్తుంది. తర్వాత ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి గీసుకుంటాం. సేమ్ ఇలాంటివి ఏడుందో అబ్జర్వ్ చేయాలి. అంటే మనకి అర్థం కానప్పుడు ఇట్లా గీసుకొని చూసుకుంటే పెన్సిల్ తో గీసుకున్నాం అనుకో మంచిగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కాబట్టి మనకు బి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, సి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, డి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మిగిలింది ఏ ఒకటి కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం సర్కిల్ ఒకటి గీసుకున్నా గానీ మిగిలినవి ఈజీగా గుర్తుపట్టడానికి వస్తుంది. ఓకేనా? మనకు ఏ అవుతుంది. నెక్స్ట్ 12th చూడండి. 12th ఇప్పుడు ఈడ ఎలా, ఇప్పుడు ఈడ ఎట్లా ఈడ అలాగే వచ్చింది కాబట్టి ఈడ ఎలా ఉందో ఈడ అలా రావాలి. కాకపోతే ఇది ఇటు సైడ్ మళ్ళీ ఉంటది. ఓకేనా? అది ఏడ ఉందో చూడాలి. ఇది మనకు ఏ అనేది కాదు, ఎందుకంటే ఇలాంటివి 3 రావాలి కాబట్టి ఇక్కడ 2 వచ్చినాయి. ఏ కాదు, బి కాదు, సి అయ్యే అవకాశం ఉంటుంది, డి అయ్యే అవకాశం ఉంటుంది, డి కాదు ఎందుకంటే ఇది ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఇది ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్ళాలి. కానీ ఇది రివర్స్ లో వచ్చింది కాబట్టి డి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది 13th చూడండి. డి ఎందుకు అవుతుంది? డి ఎందుకు అవుతుంది? ఇడ పైన వెంటిగైన్ ఉంది కదా, సేమ్ ఇలాంటిదే ఇడ గీసుకోవాలి మనం. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ గీసుకుందాం. ఇట్లా సర్కిల్ గీసుకుంటే ఇటు సైడ్ సర్కిల్ ఏది ఉందో చూసుకోవాలి. తర్వాత గీసుకుందాం. సర్కిల్ దేనికి ఉంది మనకు ఇటు సైడ్, అంటే ఇటు సైడ్ రావాలి కాబట్టి మనకు ఏ కరెక్ట్ ఆన్సర్ కాదు, బికి ఇంకోటి సగమే ఉంది కాబట్టి బి కాదు, సి కాదు కాబట్టి డి అయ్యే వస్తుంది. లోపల కూడా ఇక్కడ సర్కిల్ ఉంటే లోపల ఇంకో ఇడ పైన త్రిభుజం ఉంది, ఫుల్ అయ్యింది, ఇడనేమో అంటే అది నింపి లేదు కాబట్టి సర్కిల్ కదా మనకు నింపి ఉండాలి. కాబట్టి ఏం ఎక్కిరిస్తున్నావు? ఏం పిల్లలు ఎక్కిరిస్తారు? ఫస్ట్ క్లాస్ తర్వాత ఎక్కిరిస్తారు. చెప్పేది చూడండి. ఏదో చదువుతుంది తీసుకుంటే ఇట్లా వస్తుంది. గీతలు చూడండి, పైన గీతలు 1 2 3 4 5 ఉంటే 1 2 3 4 వచ్చినాయి. ఇక్కడ 2 ఉన్నాయి కదా, నెక్స్ట్ మనకి 2 రావాలి. అంటే 3 ఉంటే 2 రావాలి. 2 దేనికి ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది, బి రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డి కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆట పెట్టొద్దు, క్లాస్ వినాలి. కట్టే పట్టుకొని ఆట ఆడేది కాదు. ఓకేనా? ఇప్పుడు మనకు ఏ గాని సి గాని అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇడ మనకు ఇవి ఆనుకొని ఉన్నాయి కదా, యాంగిల్ అనేది ఆనుకొని ఉంది, ఇడ దూరం దూరం ఉంది కాబట్టి ఏ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది, సి అనేది కరెక్ట్. 12 అయింది పోసుకుంటే మళ్ళా 3 పూటలు ఒక పూట పోయింది. ఓకేనా?
ఇది 3 పోసుకొని నెక్స్ట్ నేను ఇప్పుడు అయిపోతుంది. ఉండాలి. 15th అబ్జర్వ్ చేయండి. ఇటు సైడ్ చూడండి, ఇది ఒక లైన్ కి సర్కిల్ అనేది ఫుల్ అయి ఉంది. ఈడ ఆఫ్ చేసిరు, నెక్స్ట్ మొత్తం చేసిరు, అంటే ఒకటి మొత్తం ఖాళీ ఉంది. అంటే నెక్స్ట్ దానికి ఏం రావాలి, 1/2 రావాలి. ఒకటి ఫుల్ అయి ఉండాలి, ఒకటి హాఫ్ ఏమో కొంచెం షేడ్ అయ్యి మిగిలింది షేడ్ కాకుండా ఉండాలి. అట్లా ఏది ఉంది, ఏ అనేది ఎట్లా లేదు కాబట్టి ఏ కాదు. నెక్స్ట్ ఈ 3 అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఇప్పుడు ఇంకోటి లోపల సర్కిల్ కూడా చూసుకోవాలి. ఇక్కడ సర్కిల్ అనేది మధ్యలో గీత ఉంది, మనకు సికి లేదు కాబట్టి సి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ బి గాని డి గాని అయ్యే అవకాశం ఉంటది కాబట్టి డి కూడా చూసుకుందాం. డి కి 4 లైన్స్ అంటే మనకు సర్కిల్స్ 4 ఉన్నాయి కాబట్టి డి అని కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 16 చూడండి పిల్లలు. 16 ఏదే అవకాశం ఉంది? పిల్లలు 16 కి ఏం ఆన్సర్ అయితే చూడండి ఒకసారి. ఇంకా సేమ్ ఇలాంటి పిక్చర్ అంటే ఈడ ఉండే పిక్చర్ మనకు ఈడ వచ్చింది కాబట్టి సేమ్ ఇలాంటి పిక్చర్ ఈడ ఉండే పిక్చర్ ఈడ రావాలి. అది ఏడ ఉందో ఫస్ట్ మనం చూడాలి. ఇప్పుడు మనకి ఈడ లోపల అంటే వేరే కాదు, నెక్స్ట్ ఇది కాదు, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 17 కి ఏదో అయ్యే అవకాశం ఉంటది? ఈ భాగంలో ఏది ఉంటుందో ఈడ అదే ఇచ్చిండు కాబట్టి ఈడ ఏముందో అలాంటిదే ఈడ రావాలి. కాబట్టి ఈడ ఏ కాదు, ఏ అంటే ఇటు సైడ్ మనకు గీత లేదు కానీ ఈడ గీత ఇచ్చిన కాబట్టి ఏ కాదు. నెక్స్ట్ బి కూడా కాదు, ఎందుకంటే ఇటు సైడ్ ఇది ఫుల్ అయి ఉండాలంటే మొత్తం బ్లాక్ అయి ఉండాలి కాబట్టి ఇది అయింది కాబట్టి ఇది కాదు. డి కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆఫ్ ఇచ్చారు, సర్కిల్ ఆఫ్ కావాలి. సర్కిల్ లాగా ఉండి ఆఫ్ ఉన్నది ఏంటిది? ఏ ఉంది కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, మిగిలినవేవి కాదు. అంటే ఉన్న వాటిని సగం ఆఫ్ చేసాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సర్కిల్ ఉంటే సర్కిల్ ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ సేమ్ ఉన్నాయి. బి ఉంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు, ఎందుకంటే ఇక్కడ సర్కిల్ ఒకటి ఇచ్చినప్పుడు ఇక్కడ 2 ఇచ్చిండు. ఇక్కడ స్క్వేర్ 1 ఇచ్చినప్పుడు ఇక్కడ 2 కావాలి కాబట్టి 2 అనేది బి ఉంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏది అంటారు? ఒకసారి 20 చూడండి. ఇక్కడ మనకు మొత్తం బ్లాక్ చేసి ఇచ్చిండు, ఈడనేమో ఖాళీగా ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మొత్తము మామూలుగా ఇచ్చినప్పుడు ఇక్కడ మొత్తం బ్లాక్ రావాలి. అట్లా బ్లాక్ అయ్యేది ఉన్నది ఏముంది షేడ్ చేసేది? సి ఉంది కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆడ ఆన్సర్ తప్పించారు, సి పెట్టుకోండి 20. ఓకేనా పిల్లలు? ఈరోజు క్లాస్ అర్థమైందా మీకు? అర్థమైంది. ఏదైనా అర్థం కాలేదా? చెప్పండి. పిల్లలు అన్ని అర్థమైనాయినా? లాస్ట్ వరకు ఉంది మనం ఓకే, మీకు ఎట్లా వరకు కదా? ఉన్నాడు. సరే, అందరికీ bye. చెప్పండి మేడంకి. మేడం నా దగ్గర మిగిలిన పిక్చర్స్ మళ్ళీ ఆల్రెడీ 18 ఉంది కదా, రోజు నేను ఆఫ్టర్నూన్ చెప్తా. ఓకేనా? బాయ్ పిల్లలు. బాయ్. బాయ్ బాయ్. పేపర్స్ దొక్కుతున్నాం.